ఎస్. జై వాసవి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతిరోజు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకొని మన జీవితాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మన గంప నాగేశ్వరరావు గారు నిర్వహిస్తున్నటువంటి అనేక ట్రైనింగ్ సెషన్లో మనం ప్రతిరోజు పాల్గొంటూ ఎంతో నేర్చుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు అతి ముఖ్యమైన అందరికీ కూడా అవసరమయ్యే మరొక సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మీరందరం కూడా ఈ సబ్జెక్ట్ లోకి ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకుంటారని కోరుచున్నాను. మన సబ్జెక్ట్లోకి మనం వెళ్ళిపోదాం. ఎస్, అందరికీ స్క్రీన్ కనపడుతుందా? స్క్రీన్ కనపడుతుంటే ఎస్, అందరికి స్క్రీన్ కనపడుతుందా? ఎస్ సార్. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. సో మనం ప్రతిరోజు మన హ్యాపీ లైఫ్ గడుపుతూ ఉంటాం. ప్రతిరోజు మనం హ్యాపీ లైఫ్, నిద్ర లేచినప్పటి నుంచి హ్యాపీగా సుఖంగా నిద్రలేస్తాం, మంచిగా ఫ్రెష్ అప్ అవుతాం, హ్యాపీ ఆఫీస్కి వెళ్తాం, ఉద్యోగస్తులు ఉద్యోగంలోకి వెళ్తారు, తర్వాత ఇంటికి వచ్చేసి మన పిల్లలతో టైం పాస్ చేసుకుంటూ వారికి హోంవర్క్ చేయిస్తూ సుఖవంతమైన లైఫ్ గడుపుతూ ఉంటాం. ఇలాంటి సుఖవంతమైన జీవితంలో అప్పుడప్పుడు మనం నో అని చెప్పలేక ఇబ్బంది పడుతూ మనం ఎన్నో కష్టాలు పడుతుంటాం. అసలు మనం ఎలాంటి సందర్భంలో నో చెప్పాలి? నో చెప్పడం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? నో చెప్పడం వల్ల మనకు కలిగేటువంటి నష్టాలు ఏంటి? దాని యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ఎస్, సెషన్లోకి వెళ్ళే ముందు మనం నో చెప్పడం గురించి నేర్చుకుందాం. ఈరోజు మీకు నేను చెప్పబోయే సెషన్ ద ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో. సో ముందుగా మన సెషన్ వెళ్ళక ముందు ఒక మంచి క్వశ్చన్. మీరు మీ జీవితంలో నో చెప్పడానికి ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? ఎస్ ఆర్ నో? చాట్ బాక్స్ ఇస్ ఓపెన్. మీరు మీ జీవితంలో నో చెప్పడానికి ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? ఎస్, చాట్ బాక్స్ ఇస్ వెయిటింగ్. ఎస్, చాలా మంది ఎస్ 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 అని టైప్ చేస్తున్నారు. ఎస్ అని టైప్ చేస్తున్నారు. ఎస్, చాట్ బాక్స్ ఇస్ ఓపెన్. వావ్, సూపర్ 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 సో అంటే చాలా మంది మీ జీవితంలో నో చెప్పడానికి ఇబ్బంది పడ్డారు. ఎస్, నో ఎందుకు ఇబ్బంది పడ్డారు, ఎలాంటి సందర్భంలో ఇబ్బంది పడ్డారు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. సో మొదటిగా మరొక క్వశ్చన్. ప్రపంచంలో అందరూ ఎక్కువగా భయపడేది దేనికి? మై క్వశ్చన్ ఇస్ క్లియర్. ప్రపంచంలో అందరూ ఎక్కువగా భయపడేది దేనికి? సో ఎనీవన్ అన్మ్యూట్ చేసుకొని ఒక్కసారి ఆన్సర్ చెప్పండి. ప్రపంచంలో ఎక్కువగా భయపడేది దేనికి? ఎస్, నా క్వశ్చన్ అర్థమవుతుందా మణికుమార్ గారు? నా క్వశ్చన్ అర్థమవుతుందా? ఎస్, ప్రపంచంలో ఎవరేమనుకుంటారు, ఏం చెప్తే ఏమనుకుంటారు అని భయపడతాం. ఎవరేమనుకుంటే భయపడతారు. ఓకే, ఆదిలక్ష్మి గారు. నెక్స్ట్ వన్ మోర్. ప్రపంచంలో అందరూ ఎక్కువగా తప్పుగా మాట్లాడతామని చెప్పి తప్పుగా మాట్లాడతారు. స్టేజ్ ఎక్కి మాట్లాడడానికి. వెరీ గుడ్. ఒక్కసారి రామారావు గారికి గట్టిగా క్లాప్స్. సో ప్రపంచంలో అందరూ ఎక్కువగా భయపడేది, ఒక్కసారి చేతిలో మైక్ ఇచ్చి మాట్లాడమంటే వారిలో ఎప్పుడూ లేనటువంటి భయం వారి ముందుకు వచ్చేస్తుంది. ఎంతటి భయం, ఎంతటి ధైర్యం కలవాడైనా సరే మైక్ ముందరకు వచ్చి మాట్లాడాలంటే చాలా భయపడిపోతారు. అంటే అంతటి భయం మనకు స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే. సో మనం ట్రైనర్స్గా మారుతున్నాం కావున మనకు అలాంటి భయం అనేది అవసరం లేదు. అలాగే మరొక చిన్న క్వశ్చన్. అందరూ ఎక్కువగా మొహమాట పడేది మరియు ఇబ్బంది పడేది ఎప్పుడు, ఏమిటి? ఐ రిపీట్ మై క్వశ్చన్. అందరూ ఎక్కువగా మొహమాట పడేది, ఇబ్బంది పడేది ఎప్పుడు, దేనికి? చాలా మొహమాట పడుతుంటాం. నో చెప్పడానికి సార్. యా, నో చెప్పడానికి జ్యోత్స్న గారు. ఎస్. సో మనలో చాలా మంది కూడా ఎక్కువ మొహమాట పడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు నో అని చెప్పడానికి. ఈ రోజు మనం మొహమాట పడకుండా ఎలా నో చెప్పాలి, ఇబ్బంది పడకుండా నో ఎలా చెప్పాలి అనేది మనం ఈ రోజు మనం తెలుసుకుందాం. ఓకే. ఎస్, అందరూ కూడా చాలా మంది వీడియోస్ ఆన్ చేశారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో అందరూ ఎక్కువ మాట్లాడి నో అని మనం తెలుసుకున్నాం. అసలు మన జీవితంలో ఎస్ ఆర్ నో చెప్పే సందర్భాలు ఏమి ఉంటాయి? మన జీవితంలో ఎస్ ఆర్ నో చెప్పే సందర్భాలు ఏముంటాయి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం.
అసలు ఎస్ ఆర్ నో చెప్పేది ఉన్న సందర్భాలు మనకు తెలిస్తే అసలు నో చెప్పాలా ఎస్ చెప్పాలని మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, మనం ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉంటాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులైనా లేదా వ్యాపారస్తులైనా మనం అందరూ హ్యాపీగా గడుపుతుంటాం. మన జీవితంలోకి కొందరు ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి అంటే ఎస్ఐపిలో కానీ, ఎల్ఐసిలో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ మనల్ని అడుగుతారు. ఎందుకు? దీనివల్ల ఫ్యూచర్లో మన జీవితం, మన భవిష్యత్తు ఇంకా బాగుండడం కోసం మనం ఇప్పుడు పొదుపు చేస్తే జీవితం అనంతరం అంటే మనం ఫ్యూచర్లో కూడా ప్రశాంతంగా ఉండడానికి. ఇక్కడ మనం ఎస్ చెప్పొచ్చు, నో చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనం కొన్ని ఎస్ ఆర్ నో చెప్పే ముందు కొంచెం ఆలోచించాలి. సో ఇన్వెస్ట్మెంట్ అన్నది మనం ఉద్యోగంలో వస్తున్నటువంటి మన లాభంలో కానీ, మనకు వస్తున్నటువంటి శాలరీలో కానీ, మన బిజినెస్లో వస్తున్నటువంటి లాభాల్లో కానీ దానికి మనం అంచనా వేసుకుంటూ ఎంత వస్తుంది, ఎంత మిగులుతుంది అన్న క్యాలిక్యులేషన్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్స్ ముందుకు వెళ్ళాలి. సో ఎందుకంటే ఎస్ఐపి అనేది చాలా చాలా ఇంపార్టెంటే, అది ఫ్యూచర్లో మనకు చాలా సేవ్ చేస్తుంది. అలాగే ఎల్ఐసి అన్నది మన కుటుంబానికి మనకు ఎప్పుడు అండగా ఉంటుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా. ఇక్కడ మనం నో అని చెప్పకుండా ఎస్ఆర్ నో అనేది మన యొక్క ఇన్వెస్ట్మెంట్ అంటే మన యొక్క శాలరీని బట్టి, మన యొక్క పరిస్థితిని బట్టి ఎస్ఆర్ నో చెప్తాం. సో మనం ఇక్కడ నో అని చెప్పడానికి చాలామంది వెనకడుగుతూ ఉంటారు. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఎల్ఐసి ఏజెంట్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ మనను ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ ఎస్ఐపిలో చాలా మంచి ప్రోడక్ట్స్ వచ్చాయి, చాలా మంచి స్కీమ్స్ వచ్చాయి, నువ్వు ఆల్రెడీ ప్రైవేట్ జాబ్ చేస్తున్నావు, నీ శాలరీ ఇంత వస్తుంది, నువ్వు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయి అని నువ్వు చాలా ప్రెజర్ పెడుతూ ఉంటారు. వారు ప్రెజర్ పెట్టినప్పుడు నీ స్థాయికి మించి నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసావనుకో నీ జీవితం ఇబ్బంది పడుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో మనం నో చెప్పాలి. మనం స్థాయి తగ్గట్టు మాత్రం మనం ఎస్ చెప్పాలి. సో మనం ఎస్ఆర్ నో చెప్పే దాంట్లో మొట్టమొదటి పాయింట్ మన ఇన్వెస్ట్మెంట్స్ గురించి మనం డెసిషన్ తీసుకోవాలి. అలాగే పొజిషన్ ఇన్ సొసైటీ. మనం హ్యాపీగా లైఫ్ బతుకుతూ ఉన్నప్పుడు ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో కానీ, ఒక సంఘంలో కానీ, ఏదైనా ఒక క్లబ్ లెవెల్స్లో కానీ మీరు ఇంత బాగా పేరు ఉంది, మీరు సొసైటీలో ఇంకా మంచి పేరు రావాలి అంటే, మీకు సొసైటీలో ఇంకా గుడ్ నేమ్ రావాలి అంటే మీరు ఖచ్చితంగా దీంట్లో మీరు ప్లేస్ తీసుకోండి, ఈ పోస్ట్ తీసుకోండి. ప్రెసిడెంట్గా కానీ, సెక్రటరీగా కానీ, ట్రెజరర్గా కానీ, అసోసియేట్ ప్రెసిడెంట్గా కానీ ఏ విధమైనటువంటి పోస్ట్ తీసుకోండి అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు వెంటనే అయ్యో అడిగాడు నో అని చెప్పకుండా, అలాగే ఎస్ అని చెప్పకుండా మనం ఆలోచించాలి. మన పొజిషన్లో ఈ సొసైటీలో మనం ఏదైనా సర్వీస్ చేయడానికి ముందుకు రావాలంటే మనకు టైం అండ్ ఇన్వెస్ట్మెంట్ ఈ రెండు కూడా మనకు అంచనా ఉన్నప్పుడే మనం ఈ స్టేజ్ వెళ్ళగలం. ఎందుకంటే టైం అన్నది మన రొటీన్ లైఫ్లో మనం ఆఫీస్కి వెళ్తున్నాం, వస్తున్నాం, బిజినెస్ చేసుకుంటున్నాం, వస్తున్నాం, పిల్లలతో టైం గడుపుతున్నాం. ఈ సమయాన్ని కాక మన సమాజ సేవకు ఎంత టైం ఇవ్వగలుగుతాం, అలాగే ఎంత ఇన్వెస్ట్మెంట్ మనం సొసైటీ మీద పెట్టగలుగుతాం, ఇవి మనం అంచనా వేసుకున్నప్పుడే మనం ఎస్ ఆర్ నో అనే డెసిషన్ మనం తీసుకోగలుగుతాం. అలాగే హెల్పింగ్. సో హెల్పింగ్ అనగానే మనకు చాలా గుర్తుకొస్తుంది. మన ఫ్రెండ్ మనకు ఏదైనా ఒక అమౌంట్ అడిగినప్పుడు మనం ఆలోచించకుండా ఎస్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి, నో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో మనం ఎప్పుడు ఎస్ చెప్పాలి, ఎప్పుడు నో చెప్పాలనేది మనం తెలుసుకుందాం. సో మనకు ఒక రమేష్, సురేష్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. రమేష్ అండ్ సురేష్. ట్రూ కలర్ అనుకుంటూ గంపసార్ ఉన్నాడు దీంట్లో. VUPT అనుకుంటున్నాను. సో సంధ్య మేడం గారు మ్యూట్ చేసుకోండి. సంధ్య మేడం గారు. ఓకే సారీ. ఎస్ హెల్పింగ్. మనకు సురేష్ గారు ఉన్నారు, రమేష్ గారు ఉన్నారు. సో రమేష్ గారికి తన అవసరం వచ్చి సురేష్ గారిని అడుగుతారు. సురేష్ గారు, నాకు ఒక 10,000 రూపాయలు చాలా అర్జెంటుగా ఉంది, మాకు హెల్ప్ చేస్తారా అని అడుగుతాడు. సో ఇప్పుడు సురేష్ ఏంటి, అయ్యో రమేష్ నన్ను ఎప్పుడూ డబ్బులు అడగలేదు, ఇచ్చేద్దాము అని డెసిషన్ తీసుకొని తన వద్ద లేకున్నా కూడా, తన యొక్క అంచనా లేకున్నా, తనకు వచ్చేటువంటి శాలరీలో 10,000 రూపాయలు తనకు మిగులుతుంది, రమేష్ అడుగుతున్నాడు అంటే ఒకసారి ఆలోచించి ఎస్ నేను తనకు 10,000 ఇవ్వగలనా, తిరిగి నాకు అతను ఇవ్వగలుగుతాడా అని ఒక్కసారి ఆలోచించి ఎస్ అంటే మీరు ఇవ్వగలిగితే ఎస్ చెప్పాలి, లేదంటే నో అని ఎలా చెప్పాలనేది ఫర్దర్ నేర్చుకుందాం.
సో ఇక్కడ మొహమాట పడి నో చెప్పకుండా తన వద్ద లేకున్నా కూడా ఈ హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో రమేష్ అడిగారు సురేష్ దగ్గర లేకుంటే మోహన్ అనే వ్యక్తి దగ్గర, అరే అతను చాలా డబ్బులు కలవాడు, తన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నేను ఎలాగైనా సరే అతని దగ్గర 10,000 రూపాయలు తీసుకొని రమేష్కి ఇచ్చాను అనుకో, నన్ను బాగా గుర్తుపెట్టుకుంటాడు, నేను హెల్ప్ చేసిన వాడిని అవుతాను అనేసి సురేష్ రమేష్కి ఇప్పించాడు అనుకోండి. రమేష్ ఏం చేస్తాడు, మోహన్ దగ్గర పరిచయం లేకున్నా సరే సురేష్ చెప్పాడని చెప్పి డబ్బులు తీసుకుంటాడు. తీసుకొని తన యొక్క అవసరాలు తీసుకుంటాడు. తర్వాత రమేష్ డబ్బులు కట్టకుంటే మోహన్ ఎవరిని అడుగుతాడు? ఆన్సర్. మోహన్ ఎవరిని అడుగుతాడు? సో ఎలాగూ రమేష్ని అడగడు, ఎందుకంటే ఇప్పించింది ఎవరు? సురేష్ అడుగుతారు సార్. సో సురేష్నే అడుగుతాడు. సురేష్ తన దగ్గర 10,000 అడిగినప్పుడు తన దగ్గర ఉంటే ఎస్ నేను ఇస్తాను, లేకుంటే లేదు అని చెప్పకుండా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మోహన్ దగ్గర 10,000 తీసుకుని ఇచ్చేశాడు. సో ఇప్పుడు రమేష్ ఏం చేశాడు, డబ్బులు వాడుకున్నాడు, హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. తర్వాత ఎప్పుడో మోహన్ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి కదా, తను అడిగినప్పుడు ఇద్దాంలే ఇప్పుడు ఎందుకు అని చెప్పి లైట్ తీసుకున్నాడు అనుకో, ఇబ్బంది పడుతున్నది ఎవరు? మనము. ఇవన్నీ మనం ప్రతిరోజు మన జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉంటాం. తర్వాత మోహన్ ఏం చేస్తాడు, మొదటి రోజు మనం అడుగుతాడు, మనం లేదు అంటాం. రెండో రోజు వస్తాడు, లేదు అంటాం. మూడో రోజు వస్తాడు, లేదు అంటాం. నాలుగో రోజు వస్తాడు, ఏం చేస్తాడు, మన ఇంటికి వచ్చి మన కుటుంబ సభ్యుల ముందర అడుగుతాడు, మీ హస్బెండ్ నా దగ్గర 10,000 రూపాయలు తీసుకున్నాడు, ఇస్తారా ఇవ్వరా అని. అప్పుడు మనం ఏమవుతాం, మన ఇంట్లో వాళ్ళ ముందర మనమందరం కూడా ఫూలిష్ అయిపోతాం. ఎందుకు? ఆ డబ్బులు తీసుకోవడం వల్ల మన కుటుంబానికి ఉపయోగపడలేదు, మనకు ఉపయోగపడలేదు, మన ఫ్రెండ్ ఎవరో రమేష్కు ఉపయోగపడింది. సో అందుకే మన జీవితంలో ఒకరికి మనం సహాయం చేసే ముందు మనమేంటి, మన పరిస్థితి ఏంటి మనది తెలుసుకున్న తర్వాతే. ఇప్పుడు సపోజ్ రమేష్ 10,000 అడిగాడు. మీ స్థాయికి, అరే 10,000 నా వల్ల కాదు, ఎందుకంటే రీసెంట్గానే స్కూల్స్ అన్ని ఓపెన్ చేశారు, మా పిల్లలకి స్కూల్ ఫీజు కట్టేశాను, రాబోతున్న ఫంక్షన్స్ ఉన్నాయి, ఇలా చెప్పి 1,000 రూపీస్ ఇస్తానని చెప్పి మర్యాదపూర్వకంగా 1,000 రూపీస్ ఇవ్వండి. అప్పుడు రమేష్ ఏమనుకుంటాడు, తన ఉద్దేశంలో నేను అడిగిన వెంటనే కాదనకుండా 1,000 రూపీస్ ఇచ్చాడనేసి మీ గురించి కొంచెం గుడ్ విల్ తీసుకుంటాడు. సో ఈ విధంగా మన జీవితంలో ఎస్ఆర్ నో చెప్పే సందర్భంలో ఈ హెల్పింగ్ విషయంలో ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా ఉండండి. అలాగే గిఫ్ట్స్ ఫర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఇక్కడ కూడా మనం ఎస్ఆర్ నో చెప్పే సందర్భాలు చాలా ఉంటాయి. ఎందుకంటే మనం ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు లేదా మ్యారేజెస్కి వెళ్తున్నప్పుడు మనం గిఫ్ట్స్ కొనాలి అనేసి మనం అనుకుంటాం. సో మన భార్య తరపు వచ్చినప్పుడు మన భార్య మనం అడుగుతారు, ఈసారి మా పుట్టింటోళ్ళ ఫంక్షన్ కదా, మనం ఒక మంచి రింగు పెడదాము అని. అప్పుడు మీరు వెంటనే నో చెప్పారనుకో, ఏమవుతుంది? ఎందుకంటే అడుగుతుంది భార్య తరపు వాళ్ళు కదా. సో నో చెప్పారనుకోండి, అప్పుడు లేని పోని పదాలన్నీ వాళ్ళ నోటి నుంచి వచ్చేస్తాయి. మీ కుటుంబ సభ్యులకు, మీ తమ్ముడి పిల్లలకు, మీ అన్న పిల్లలకు, మీ బామర్దుకు అన్నీ వస్తాయి, కానీ మా ఇంటికి వచ్చే సమయానికి మాత్రం డబ్బులు లేదంటారు. సో ఇలా కాంట్రవర్సీ స్టార్ట్ అవుతుంది. అందుకనే మనం ఏదైనా ఒక గిఫ్ట్లు మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ కానీ పెడుతున్నప్పుడు ఒకసారి మన ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసి ఎస్ మనం ఇది పెడదాం, ఇది పెడదాం అని డెసిషన్ తీసుకుంటే మన లైఫ్ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే మన షూరిటీ సిగ్నేచర్స్, మన ఫ్రెండ్స్, మన ప్రతిరోజు మన చుట్టూ ఉండే మన ఫ్రెండ్స్ ఒక XYZ చిట్ ఫండ్స్లో చిట్టి తీసుకుంటాడు, చిట్టి లేపేస్తాడు. చిట్టి లేపేసిన తర్వాత ఏం చేస్తారు, చిట్టి వాళ్ళకు డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇచ్చే ముందు ఏంటి, కొన్ని షూరిటీస్ మీద సంతకాలు కావాలంటారు. సంతకాలు కావాలని మీ దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఇక్కడ ఒక స్టెప్ ఆగి, షూరిటీ మనం సంతకం పెడుతున్నామంటే తిరిగి అతను చెల్లించడా అనేది మాత్రం మనం ఖచ్చితంగా ఎంక్వైరీ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది యొక్క జీవితాలు ఇక్కడే నాశనం అవుతున్నాయి. వాడు కడతాడు కదా అనే ఉద్దేశంతో, నమ్మకంతో మనం షూరిటీ సంతకాలు పెట్టేస్తున్నాం. ఈరోజు చూస్తున్నాం కొన్ని XYZ చిట్ ఫండ్ కంపెనీస్ చిట్టి తీసుకున్న వాళ్ళని ఏమనట్లేదు, షూరిటీ సంతకాల్లో ఎవరైతే ఉన్నారో వారి వెంటే పడి వాళ్ళని హింసిస్తున్నారు. సో దీనివల్ల నష్టపోతుంది ఎవరు? చిట్టి ఎత్తిన లాభంగా ఉన్నారు, చిట్టి వేసిన లాభంగానే ఉన్నారు. షూరిటీ పెట్టిన మనం ఆ డబ్బులు మనకు రాకుండా మనం ఇబ్బందులు పడుతున్నాం. సో అందుకే మన జీవితంలో ఎస్ ఆర్ నో చెప్పే సందర్భంలో షూరిటీ సిగ్నేచర్స్ కూడా వన్ ఆఫ్ ద షూర్ పాయింట్. అలాగే మనం తెలుగు వాళ్ళం, మనం మిడిల్ క్లాస్ వాళ్ళం ఇచ్చిపుచ్చుకోవడం అనేది కామన్. మనకున్నటువంటి బైక్ కానీ
కారు కానీ మన ఫ్రెండ్స్కి ఇస్తున్నప్పుడు సపోజ్ అడుగుతారు కారు కానీ బైక్ కానీ అడిగినప్పుడు మనం వెంటనే నో అన్నాం అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. వీడి దగ్గర కారు పెట్టుకొని కూడా ఇవ్వట్లేదు అని ఫీల్ అవుతారు. సో అలాంటి సమయంలో, అలాంటి సందర్భంలో మనం ఒకసారి ఆలోచించి వారికి ఇవ్వాలా, ఇస్తే ఏంటి, మళ్ళీ తిరిగి మన కారు ఎలా మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు, లేదా బైక్ ఇస్తే ఎలా హ్యాండ్ ఓవర్ చేస్తారు అని ఖచ్చితంగా ఒక్క నిమిషం ఆగి మనం ఆలోచించి మనకి హ్యాండ్ ఓవర్ చేయాలి. లేదనుకో మన కారు ఇచ్చాము, తను తీసుకెళ్ళాడు, తీసుకొని వచ్చాడు, దానికి ఏదైనా చిన్న స్క్రాచెస్ కానీ ఏదైనా డ్యామేజ్ అయిందని కానీ మళ్ళీ మనం తనని అడుగుతామా? అడిగితే అడగని కూడా మన మొహమాటం. అడిగితే ఏమనుకుంటాడో, వాడు ఇచ్చింది కాక కారు ఇలా చేశాడని నా మీద లేనిపోని వాడి హయాంలో జరిగిన మిస్టేక్స్ కూడా నా మీద చేస్తున్నాడని ఫీల్ అవుతాడు. సో మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు కొనసాగాలంటే ఇక్కడ మనం ఇచ్చిపుచ్చుకోవడంలో ఒక్క సెకండ్ ఆగి ఎస్ ఆర్ నో చెప్పే సందర్భం ఉంటుంది. సో ఇవి మనం జీవితంలో చాలా విషయాలు ఉంటాయి, కానీ టాప్ 6 నేను తీసుకున్నాను. ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ, సొసైటీలో మన నేమింగ్ గురించి కానీ, హెల్పింగ్ గురించి కానీ, గిఫ్ట్స్ గురించి కానీ, సొసైటీ సిగ్నేచర్స్ కానీ, ఇచ్చిపుచ్చుకోవడం కానీ, వీటన్నిటిలో కూడా మనం ఎస్ ఆర్ నో చెప్పేటప్పుడు మనం కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సో ఈ రోజు మన టాపిక్ నో అయినా సరే మనం ఎస్ గురించి ఎందుకు చెప్పామంటే కొన్ని సందర్భాల్లో మనం ఎస్ చెప్పవలసి వస్తుంది కావున. కానీ నెక్స్ట్ రాబోతుంది మనం ఖచ్చితంగా నో చెప్పవలసిన సందర్భాలు ఏంటి, మీరు ఖచ్చితంగా నో చెప్పవలసిన సందర్భాలు. ఇప్పుడు మనం ఎస్ ఆర్ నో తెలుసుకున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా నో చెప్పవలసిన సందర్భాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఒకటి, మొట్టమొదటి, మీ విలువలకు విరుద్ధమైన పనులకు. ఎస్ అంటే మనం ఒక సమాజంలో ఒక గుర్తింపుతో బతుకుతున్నాం. మనకు విలువలేని ఏ విధమైనటువంటి పనులు మనకు చెప్పినా, చేయమని చెప్పినా మనం వెంటనే నో అని చెప్పేయాలి. అలాగే మీ సమయాన్ని వృధా చేసే పనులకు. ఎస్, మనం ఆఫీస్ నుంచి ఇంటికి 5 o'clock వస్తాం, లేదా 6 o'clock వస్తాం. వచ్చిన వెంటనే ఛాయ్ తాగుదామనో, లేదా టైంపాస్ కోసం బయటికి వెళ్ళి షికారు చేద్దామంటేనో మీ సమయాన్ని ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఈ అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు ఫ్యామిలీతోనో స్పెండ్ చేయాలని అనుకుంటాం. సో అక్కడ మీ సమయాన్ని వృధా అవుతుంటే మాత్రం ఖచ్చితంగా మీరు వెంటనే నో చెప్పేయాలి. అలాగే మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లు. సో ఇవాళ రేపు ఫ్రెండ్స్ కలిశారంటే సిగరెట్, మందు అనేది కామన్ అయిపోతుంది. సో మీకు అలవాటు లేకున్నా వాటితో పాటు కూర్చుంటే వద్దు అంటాడేమో, ఏమో అనుకుంటాడో అనేసి మనం ఎస్ చెప్పామనుకో, దానికి మనం బానిసలం అయిపోతాం. అందుకే మీరు నో ఖచ్చితంగా చెప్పవలసింది మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లు ఏదైనా సరే. అనవసరమైన అప్పులు లేదా ఆర్థిక భారం కలిగించే విషయాలకు. సో మనం మననే షిరిడీకో, తిరుపతికో టూర్ వెళ్ళి వచ్చింటాం. మన ఫ్రెండ్ అరే నేను తిరుపతికి వెళ్తున్నా వస్తావా అంటే మనం ఇష్టం లేకుండా అరే వాడు నాతో పాటు రావా అంటాడేమో అనేసి మనం ఫీల్ అవుతాడేమో అనేసి మనం మళ్ళీ మనతో కలిసి ట్రిప్కో టూర్కో వెళ్ళామనుకో అనవసరమైన మనకు ఖర్చులు అవుతాయి. ఆ విషయంలో మనం ఇదే డబ్బులు మనం ఫ్యామిలీకో మన పిల్లలకో పెడితే ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో అనవసరమైన అప్పులు లేదా ఆర్థిక భారం కలిగించే విషయాలకు ఎప్పుడు నో చెప్పండి. అలాగే మీపై అధిక ఒత్తిడి కలిగించే అదనపు బాధ్యతలకు. మనం బిజినెస్ చేస్తున్నా లేదా ఆఫీస్లో ఉన్నా మన వేలో మన పని చేసుకుంటూ పోతుంటాం. మన బాస్ కావచ్చు, మన కొలీగ్ కావచ్చు. కొలీగ్కి ఉన్నటువంటి పని మన మీద చెప్పి చేయమన్నప్పుడు మన సమయం 5 o'clock అయివలసిన ఆఫీసు ఇంకా వాడి కోసం మనం ఇంకా 6 o'clock 7 o'clock ఉంటే అది మనకు లాసే అవుతుంది తప్ప హెల్ప్ అనేది ఉండదు. అప్పుడు కూడా మీరు ఖచ్చితంగా నో చెప్పాలి. అలాగే గాసిప్స్ విషయంలో ఎవరైనా మన గురించి ఒక గాసిప్ చెప్తున్నారు అంటే, ఎవరి గురించైనా గాసిప్ చెప్తున్నారంటే మనం వెంటనే అరే అవన్నీ మనకు అవసరం లేదు, వద్దు, నో అని చెప్పాలి. అలాగే నెగిటివ్ చర్చలు, ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక నలుగురు కూర్చొని ఒక వ్యక్తి గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నాడు అంటే మనం వెంటనే ఎస్, ఆ విషయాలు మనకు అవసరం లేదు, అక్కడ నెగిటివ్ అవసరం లేదు. ఎందుకంటే నలుగురు గురించి మనం చర్చిస్తున్నామంటే నీ గురించి కూడా ఇంకో నలుగురు నెగిటివ్గానే చర్చించుకుంటూ ఉంటారు. అది మనం ఖచ్చితంగా నెగిటివ్ చర్చలకు నో చెప్పాలి. అలాగే గొడవలకు. హ్యాపీ జీవితంలో మనం ఎప్పుడు కూడా గొడవలకు పోవద్దు. సంతోషకరమైన జీవితం మనం గడపాలి. ఇలాంటి సమయం ఏదైనా గొడవలు ఉన్నప్పుడు కూడా మనం నో చెప్పి దూరంగా ఉండాలి. సో ఎన్నో నో చెప్పే సందర్భాలు ఉన్నా కూడా నేను టాప్ లెవెల్ ఇప్పుడు తీసుకోవడం జరిగింది. మీ విలువలకు విరుద్ధమైన పనులకు, మీ సమయాన్ని వృధా చేసే పనులకు, మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లకు, అనవసరమైన అప్పులు లేదా ఆర్థిక భారం కలిగించే విషయాలకు, మీపై అధిక ఒత్తిడిని కలిగించే అదనపు బాధ్యతలకు, నెగిటివ్ చర్చలకు, గొడవలకు, వీటికి మీరు ఖచ్చితంగా నో చెబితేనే మీ జీవితం సంతోషంగా ఉంటుంది. సో నో చెప్పవలసిన సందర్భాలు తెలుసుకుందాం. కానీ ఇలా నో చెప్పడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ మనకు కలుగుతాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామా? ఎస్ ఆర్ నో?
ఎస్ ఆర్ నో, అందరు డిజిటల్ థంబ్ తెలుసుకుందామంటే ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో. ఎస్, ఎస్, ఓకే. మనం నో చెప్పడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? మొట్టమొదటిది మనకు మానసిక ప్రశాంతత. మన మనసు, ఎస్, మనం ఫస్ట్ ఉదాహరణ చెప్పుకున్నాం. వాడికి అప్పు అడిగినప్పుడు నా దగ్గర లేదు, నా వల్ల కాదు, నో అని చెప్పామనుకో, అమ్మయ్యా ప్రశాంతత. వాడికి నేను అడిగినా కూడా లేదు అని చెప్పేశాను, నా వల్ల అయింది, అడ్జస్ట్మెంట్ చేసేసాను, నో అని. అంటే మనకు మానసిక ప్రశాంతత అనేది మనకు కలుగుతుంది. అలాగే మన రెస్పెక్ట్ కూడా. వాడు 10,000 అడిగాడు, మనం 500 ఇచ్చాం, 1000 ఇచ్చాం, వెంటనే ఎస్ లేదు అనకుండా సమ్ లిటిల్ బిట్ అమౌంట్ అడ్జస్ట్ చేశాడు అనేసి మనకు ఒక మంచి రెస్పెక్ట్ అనేది కలుగుతుంది. అలాగే అలా నో చెప్పడం వల్ల మనం ఏమవుతుంది, మన ముఖ్యమైన పనులకు, మన పిల్లలకు సంబంధించింది కానీ, మన ఫ్యామిలీకి సంబంధించింది కానీ, ఇంటికి సంబంధించిన వాటిపైన మనం ఎక్కువ శ్రద్ధ పెట్టగలుగుతాం. ఎందుకంటే అనవసరం టైం వేస్ట్ చేసుకుంటూ మనకు అవసరమైన పనులకు మనం వెళ్తున్నాం అనుకో, ముఖ్యమైన పనులు అశ్రద్ధ చేస్తూ ఉంటాం. అందుకే వాటి మీద మనం శ్రద్ధ పెట్టుకుంది, బెనిఫిట్స్ ఉంటుంది మనకు. అలాగే మన లక్ష్యాలపై దృష్టి పెరుగుతుంది. మనం కొత్త ఇల్లు కట్టాలనుకున్నా, లేదా మనం మన పిల్లల భవిష్యత్తు గురించి ఏదైనా సాధించాలనుకున్నా, వాటి మీద మనం దృష్టి పెట్టే శక్తి మనకు పెరుగుతుంది. ఎందుకంటే మనం నో చెప్పాము, మనం హ్యాపీగా రిలాక్స్గా ఉన్నాం కావున. అలాగే ఎక్కువ సమయం మనం కుటుంబంతో గడపడతాం. మన జీవితంలో మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా మంది మనతో పని చేయించుకోవాలి, మనతో హెల్ప్ తీసుకోవాలని చాలా మంది ఉంటారు. వారికి నో చెప్పడంతో మిగిలిన టైం అంతా మనం ఫ్యామిలీతోనే ఉంటాం, ఎక్కువ సమయం మన కుటుంబంతోనే గడుపుతూ ఉంటాం. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేది మనకు ఉన్నాయన్నమాట ఈ నో చెప్పడం వల్ల. మెయిన్లో మనకు మానసిక ప్రశాంతత ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, మనకు ఇంపార్టెంట్ వర్క్స్ మీద మనం శ్రద్ధ పెట్టగలుగుతాం, లక్ష్యాలపైన దృష్టి పెరుగుతుంది. అలాగే కుటుంబంతో కూడా ఎక్కువ సమయం మనం గడపగలుగుతాం. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా. అసలు నో అనేది ఎలా చెప్పాలి, ఎలాంటి టిప్స్ మనం పాటిస్తే మనం నో చెప్పగలం, ఎలాంటి టిప్స్ అనేది పాటిస్తే నో చెప్పగలం అని ఇప్పుడు చూద్దాం. ఎస్, రామారావు గారు కొంచెం సీరియస్గా వస్తున్నారు, కొంచెం స్మైల్ రామారావు సార్. రైట్, సూపర్. ఎస్, ఓకే. సో టిప్స్ మనం నో ఎలా చెప్పాలి, ఇప్పుడు మనం టిప్స్ చూద్దాం. మొట్టమొదటి, మిమ్మల్ని ప్రతిదానికి అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ ఫ్రెండ్ అడిగినప్పుడు మీరు వెంటనే నో అని చెప్పారనుకోండి, నెగిటివ్ అయిపోతాం. సో అడిగినప్పుడు కాస్త సమయం తీసుకోండి. ఎస్, 10,000 రూపాయలు అడిగాడు, ఈ 10,000 రూపాయలని మనం ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇచ్చినప్పుడు తిరిగి తనకు మనకి ఇస్తాడా అనేది మనం ఒక్క నిమిషం ఆలోచించి కాస్త సమయం తీసుకొని, 10,000 అడిగావు కదా, ఓకే నేను ఆలోచిస్తాను అనేసి కొంచెం సమయం తీసుకొని, 10,000 నా వల్ల కాదు, 1,000 రూపాయలు ఇస్తాను చెప్పండి. ఆ సమయం తీసుకున్నాం అనుకో, అక్కడ అవతల వ్యక్తి కూడా ఎస్ నేను చెప్పినప్పుడే నో చెప్పలేదు అనేసి మీ గురించి కొంచెం పాజిటివ్ ఉంటుంది. సో అందుకే కాస్త సమయం తీసుకోండి. అలాగే నా దగ్గర లేదు, నేను చెయ్యను, నా వల్ల కాదు అని చెప్పారనుకోండి, ఖచ్చితంగా మన గురించి నెగిటివ్ ఫీలింగే ఉంటుంది. మర్యాదగా చెప్పండి. నువ్వు అడగడంలో తప్పు లేదు. మనమందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం. ఈ రోజు నీకు అవసరం ఉంది, రేపు నాకు అవసరం రావచ్చు. ఈ రోజు నువ్వు నన్ను అడిగావు, నా దగ్గర లేదు, సారీ, నేను ఉంటే ఖచ్చితంగా నీకు ఇచ్చేవాడిని, సో ఐఎమ్ వెరీ వెరీ సారీ అని చెప్పారనుకోండి, ఎస్ పర్లేదు లేరా, నీ దగ్గర ఉంటే నువ్వు ఇచ్చేవాడివే అని ఖచ్చితంగా మన ఫ్రెండ్ మనని నమ్ముతాడు. అలాగే మనం లేదు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. మనం అడిగినప్పుడు ఏదైనా ఒక డబ్బులే కాదు, ఇది పని చేయమని చెప్పినప్పుడు మనం స్పష్టంగా ఉండాలి. ఆ పని నా వల్ల అవుతుందా, అనవసరం నేను చేయగలనా, చేస్తే మళ్ళీ తప్పు అవుతుందేమో, నీకు సమయం వేస్ట్ అవుతుందేమో, నీకు మనీ వేస్ట్ అవుతుందేమో, ఇలాంటివన్నీ చెప్పకుండా ఏం అడిగాడు అనేసి, ఎందుకు అడిగాడు అనేసి కొంచెం క్లారిటీగా మనం ఉన్నామనుకోండి, ఎస్ నో చెప్పాలా వద్దా అనేది మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అలాగే మనం అడిగినప్పుడు అడ్డమైన సలహాలు అనేది ఎప్పుడూ ఇవ్వద్దు. అడ్డమైన సలహాలు అంటే, ఇప్పుడు మన అడిగాను, మన దగ్గర ఉంటే ఎస్, లేదంటే నో. అరే నా దగ్గర లేదు, రామారావు గారి దగ్గర నుంచి తీసుకోండి, మణికుమార్ దగ్గర నుంచి తీసుకోండి, లేదా శ్వేతానాయస్ గారి దగ్గర నుంచి తీసుకోండి అని చెప్పి మీరు వారి మీద తొయ్యొద్దండి. ఎందుకంటే మీ ఫ్రెండ్ కదా, మళ్ళీ వాళ్ళు అడుగుతాడు, వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. సో అందుకే మీ దగ్గర ఉంటే ఎస్, లేకుంటే నో. దాని గురించి ప్రొలాంగ్గా రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను, ఒక 1 వీక్ తర్వాత ఇస్తాను అనుకోండి అని చెప్పారనుకోండి, 1 వీక్ తర్వాత మీకు గుర్తుంటుందో లేదో కానీ 1 వీక్ తర్వాత ఖచ్చితంగా మీకు ఫోన్ చేసి ఏమైంది అని ఖచ్చితంగా అడుగుతాడు. సో అందుకే ఎక్కువ వివరణలు వద్దు. ఎందుకంటే ఇది మనకు చాలా మంచి బెస్ట్ టిప్. ఇది మన దగ్గర అవుతుంటే ఎస్, కాదనుకుంటే నో. అలాగే
వారు అడిగిన దాన్ని మనం మర్యాదతో పాటు సున్నితంగా తిరస్కరించండి. అయ్యో సారీ లేదు, మాకు కూడా ఈ డబ్బులు ఈ మధ్యనే ఎక్కువ ఖర్చు అయిపోయాయి, సో ఖచ్చితంగా లేదు అని చాలా సున్నితంగా నమస్కరిస్తూ వారికి సారీ చెప్తూ తిరస్కరించండి. అప్పుడు వారు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు 10,000 ఇచ్చామనుకోండి, మనకు ఆ 10,000 రూపాయలతో మనకు మన బాబు బుక్స్ కోసం గావచ్చు, స్కూల్ ఫీజు కోసం గావచ్చు, ఏదైనా సడెన్‌గా వచ్చే హెల్త్ విషయం కోసం మనం దాచుకున్న విషయాలను ఇచ్చేసామనుకోండి, అప్పుడు మళ్ళీ మనం ఇంకోరి దగ్గర హెల్ప్ తీసుకోవాల్సొస్తది. అందుకే మన ప్రాధాన్యతను గుర్తుంచుకోండి. ఆ అమౌంట్ ఎందుకు మన కోసం పెట్టుకున్నాం అనేసి ఖచ్చితంగా మీ యొక్క ప్రాధాన్యతను మీరు గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఎందుకు మనం ఇలా చెప్తుంటామంటే, ప్రతి దానికి మనకు అడ్డుపడేది ఒక మొహమాటం. మనం వాడు ఏమనుకుంటాడో, ఇన్ని రోజులు మేము కలిసి తిరుగుతున్నాం, ఇన్ని రోజులు కలిసి ఉన్నాం, ఈ ఒక్కసారి నేను సహాయం చేయకుంటే ఏమనుకుంటాడో అని మొహమాట పడేసి, లేనిపోనిది మన దగ్గర ఉన్నా, లేకున్నా ఎక్కడి నుంచైనా తెచ్చి మనం ఇచ్చేస్తుంటాం. సో, మొహమాటానికి ఖచ్చితంగా పోకూడదు. ఇది మనకు నో చెప్పడానికి ఇది ఒక మంచి ఆహ్, వెపన్ అంటారు దీన్ని. మొహమాటం అనేది పడొద్దు. నీ వల్ల అయితేనే నువ్వు ముందుకు వెళ్ళు. నీ వల్ల కాకుంటే నువ్వు ఎక్కడే గాని వెనకడిగి. సో, ఈ మొహమాటం గురించి ఒక చిన్న స్టోరీ. ఎందుకంటే మనం అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. మనం ఏదైనా ఒక ఇంట్లో లేదా ఒక అపార్ట్మెంట్‌లో ఉంటున్నప్పుడు, మన ఇంట్లో ఏదైనా ఉప్పు లేకుంటే ఎదురింటోళ్ళింటికెళ్ళి కొంచెం ఉప్పిస్తారా? కొంచెం పప్పిస్తారా? కొంచెం చక్కెరిస్తారా? అని అడుగుతాం. సో, అడిగినప్పుడు ఏం చేస్తారు? ఆపోజిట్ ఉప్పే కదా! చక్కెరే కదా! అని ఇచ్చేస్తాం. అలాగే ఇచ్చేస్తున్నప్పుడు వారేం జేస్తారు? వారు ఒక పెద్ద ఫంక్షన్‌కి వెళ్ళాల్సొచ్చినప్పుడు, వారి దగ్గర విలువైనటువంటి నగలు లేనప్పుడు మన ఇంటికొచ్చి, "ఏమండి మీరు మొన్ననే కదా నెక్లెస్ కొన్నారు. మాకొక మంచి ఫంక్షనుంది. మేమెళ్ళొస్తాం. మీ నగ మాకు ఇస్తారా? మేము మా ఫంక్షన్‌కెళ్ళొచ్చిన తర్వాత మీకిస్తామని" జెప్పి అడుగుతారు. ఎందుకంటే మీరు వారికి ఉప్పిచ్చారు, పప్పిచ్చారు, చక్కెరిచ్చారు. సో, ఇన్నిచ్చారు కదా! ఇది కూడా నగలు కూడా ఇస్తారనే ఉద్దేశంతో మీ దగ్గరకొచ్చి అడిగారు. మీరు మొహమాట పడేసి మీ నగ వారి చేతిలో పెట్టేస్తారు. వారు వెళ్తారు ఫంక్షన్‌కి, వెళ్తారు హ్యాపీగా ఫోటోలు దిగుతారు, అన్నీ దిగుతారు, ఇంటికొచ్చారు. సో, ఆ ఫంక్షన్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అది తెగిపోవడము, లేదా దానికున్నటువంటి స్టోన్ ఊడిపోవడము, ఏదో రకంగా డ్యామేజ్ అయిందనుకోండి. దాన్ని తిరిగి తీసుకొచ్చి మీకిచ్చారు. మీరు దాన్ని చూసుకుంటారు. అప్పుడు చూసుకోలేరు. నెక్స్ట్ మీరు ఫంక్షన్‌కెళ్ళేటప్పుడు రెడీ అయ్యేటప్పుడు చూసుకుంటారు. అప్పుడు మీకు ఫీలింగ్ ఏమొస్తుంది? ఎందుకు ఇచ్చామా? ఎందుకిచ్చామా ఈ నగ? అసలు ఈ డ్యామేజు తనకి ఇవ్వకముందు బానే ఉండే. తనకిచ్చాక తను డ్యామేజ్ చేసుకొని వచ్చిందన్న విషయం మీకు అప్పుడే తెలిసింది. ఎందుకంటే తర్వాత మీరెప్పుడు దాన్ని తీయలేదు. ఆ రోజే తీశారు, చూసారు, డ్యామేజ్ అయింది. సో, మీరు అడిగితే ఏమనుకుంటుందో అని మొహమాట పడి అత్యంత కాస్ట్‌లీగా మీ హస్బెండ్ గారు మీకు కొనిచ్చినటువంటి ఆ నగను మీరు తనకు ఇస్తే, తను తెలియకుండా డ్యామేజ్ చేసుకొని మీకిస్తే, మీ యొక్క మొహమాటానికి మీకు మీరే అయ్యో! ఎందుకు నేనిచ్చాను? నో అని చెప్పింటే, నేనివ్వను అని చెప్పింటే ఎంత బాగుండేదని మీకప్పుడు అనిపిస్తుంది. అందుకే కొన్ని వాల్యూతో కూడుకున్న వాటిని నో చెప్తేనే మనం హ్యాపీగా ఉంటుంది. అందుకే ఫస్ట్ పాయింట్ ఉంది కదా! సమయం తీసుకోండి. నగ అడిగారు కదా! మీరప్పుడు ఏం చేయాలి? వదిన గారు ఈ వారంలోనే మాకు కూడా ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్‌కి వెళ్తున్నాం. సారీ ఏమనుకోకండి. రెండో వర్డ్ మర్యాద ఉంది కదా! సారీ ఏమనుకోకండి. స్పష్టంగా మాకు కూడా ఫంక్షన్ ఉంది. అంతే. లేదంటే మీరు 402లో ఉన్న వాళ్ళ దగ్గర మంచి నగ ఉంది. 501లో ఉన్న దగ్గర ఇంకా చాలా బాగా ఉందని ఎక్కువ మాత్రం చెప్పకండి. ఎందుకంటే, మీ మొహమాటంతోనే మీ జీవితం అన్నది చాలా చాలా డౌన్ అవుతూ ఉంది మన గ్రాఫ్. సో, ఈ టిప్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి జీవితంలో కూడా చాలా ఉపయోగపడతాయి. మనం నో చెప్పేటప్పుడు. ఐ రిపీట్ వన్స్ అగైన్, సమయం తీసుకోండి, మర్యాదగా ఉండండి, స్పష్టంగా ఉండండి, ఎక్కువ వివరణలు వద్దు, సున్నితంగా తిరస్కరించండి. మీ మీ యొక్క ప్రాధాన్యతలు గుర్తుంచుకోండి. మొహమాటం అనేది పడవద్దు. ఈ టిప్స్ అన్నీ కూడా మీరు పాటిస్తూ ఉన్నారనుకోండి, మీకు తెలియకుండా మీ జీవితంలో ఎవరైనా మీ ముందుకొచ్చి అడిగారనుకోండి, ఖచ్చితంగా యెస్ ఆర్ నో చెప్పాలనే ఉద్దేశం మీకొస్తుంది. మీ విలువైన సమయాన్ని మీకు హాని కలిగించేది ఏదైనా ఉంటే ఖచ్చితంగా నో అనే చెప్పేస్తారు. సో, దీని గురించి ఒక మంచి కొటేషన్ తీసుకొచ్చాను మీకోసం. ఇది దయచేసి ఎవరైనా ఒక్కరు చదివితే బావుంటుంది. ఎవరైనా ఒక్కరు అన్‌మ్యూట్ చేసుకొని చదవండి. చూస్తాను ఎవరు అన్‌మ్యూట్ చేసుకొని చదువుతారో.
ఎస్ ఎవరు హ్యాండ్ ప్రతి ఒక్కరికి సార్ 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 ఎస్ ఎస్ చదవండి చదవండి చదవండి. యా సంధ్యాశ్వర్ గారా. ఎస్ సార్ ప్రతి ఒక్కరికి ఎస్ చెప్పడం కంటే సరైన సమయంలో సరైన కారణంతో నో చెప్పడం జీవితాన్ని విజయవంతంగా మారుస్తుంది. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఏమంటున్నాడంటే ప్రతి ఒక్కరికి ఎస్ చెప్పడం కంటే సరైన సమయంలో సరైన కారణంతో నో చెప్పడం జీవితాన్ని విజయవంతంగా మారుస్తుంది అంటున్నాడు కవి. ఎందుకంటే ప్రతిదానికి ఎస్ 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 అని చెప్పకుండా ఒక సమయంలో ఒక రీజన్తో మనం నో చెప్పడంతో అది మన జీవితానికి విజయంగా మారుస్తుంది అంటున్నాడు కవి. ఎస్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొకటి ఇంకొకటి ఇంకొకటి. ఇది ఎవరు చదువుతారు? ఇది ఎవరు చదువుతారు? సరే. నేనొద్దా? యా ఎస్ ఎస్ గైడ్ మహేష్. అనవసరమైన విషయాలకు నో చెప్పినా ప్రతిసారి మీ కళలకు, ఆరోగ్యానికి, కుటుంబానికి, భవిష్యత్తుకు మీరు ఎస్ చెబుతున్నట్లే. యా సో ప్రొనౌన్సియేషన్ చాలా బాగుంది. కానీ ఎలా మనం చెప్పాలంటే అనవసరమైన విషయాలకు నో చెప్పిన ప్రతిసారి మీ కళలకు, ఆరోగ్యానికి, కుటుంబానికి, భవిష్యత్తుకు మీరు ఎస్ చెబుతున్నట్లే. అంటే అనవసర విషయాలు మీరు నో చెప్పారనుకోండి, ఆపోజిట్ అంటే ప్రతి దానికి మీరు ఎస్ చెప్తున్నట్లే. సో ఈ విషయాలన్నీ కూడా మీరు పాటిస్తూ మీ జీవితంలో ముఖ్యమైన విషయాలకు మీరు మంచి సమయం ఇచ్చుకుంటూ ప్రతి దానికి నో చెప్పకుండా అనవసరమైన విషయాలకు, అనవసరమైన గొడవలకు, అనవసరమైన ఇబ్బందులు పడకుండా మీ జీవితంలో ఎస్ చెప్పుకుంటూ మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ముఖ్యంగా గంపా నాగేశ్వరరావు గారు సెషన్ స్టార్టింగ్ నుంచి వింటూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓవర్ టు రామారావు సార్. వెరీ గుడ్ మై డియర్, ఫెంటాస్టిక్, ఎక్సలెంట్, సూపర్. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. మీరు ఇంతమంది జయవాసవి ఉన్నారు సార్, కదా. జయవాసవి ఇప్పుడు సార్. 67 మంది మాత్రమే అటెండ్ అయ్యారు. ఈ రోజు నరేంద్ర గారు వదిలిపెట్టిన రేపటి నుంచి మాత్రం ప్రతి ఒక్క రోజు అందరికి పంపండి. నేను అన్ని గ్రూపులో నేను షేర్ చేశాను. చూడండి, 30 ఉన్నాం, 32 ఉన్నప్పుడు షేర్ చేసిన మొదలుపెట్టి 67 వరకు వచ్చింది. అందరు షేర్ చేయండి. నౌ ఓ టు the admin for the question answers, please. Yes sir, yes sir.